ఏంటి ఈ రోజు ప్రసాద్ గారి ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. ఈ రోజు ప్రసాద్ గారు అమ్మాయి కావ్యాన్ని చూసుకోవడానికి వస్తున్నారు సార్. లక్ష్మక్క, ఈ రోజు వచ్చే సంబంధానైనా ప్రసాద్ గారు ఓకే చేస్తారంటావా? నాకైతే డౌటే. అవునా? నో డౌట్, ఇది కూడా రిజెక్టే. అయితే ఇది కూడా రిజెక్టే అంటారా? అంతే ఉంటుందండి. సార్ అసలు పెళ్లి చూపులే జరగలేదు, అప్పుడే రిజెక్ట్ అంటాడేంటి మనోడు? ఇంతకా ప్రసాద్ ఎవరండి? హలో సార్, మేము విజయ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ మీద 10 lakhs లోన్ ప్రీ అప్రూవల్ అయింది సార్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? నాకెలాంటి లోను వద్దమ్మా. ప్రతిరోజు నలుగురికి ఫోన్ చేసి లోన్ తీసుకోమని చెప్పి వాళ్ళందరినీ అప్పుల పాలు చేసే బదులు ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు కదమ్మా. శాంతి, అమ్మాయిని తీసుకొని రా. అంటే ఏంటి, పెళ్లి కొడుకు అందంగా ఉండాలా? యావరేజ్గున్నా చాలు. అంటే నెలకో 1,00,000 రూపాయలు సంపాదించాలా? నెలకి 1,00,000 పైగానే సంపాదిస్తున్నాడు. అంటే ఏంటి మరి, ఇంకేం కావాలి? పాన్ కార్డు ఒకసారి. నీకు ఒక ఓటీపీ వస్తుంది, చూసి చెప్పు బాబు. మీరు నా సిబిల్ స్కోర్ చెక్ చేస్తారా అంకుల్? ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. ఇలాంటి వాడికి ఎలాంటి అల్లుడు వస్తాడో. అరే మామ, ఒక్క 20,000 అడ్జస్ట్ చేయరా. అరే ఒక్క 10,000 అడ్జస్ట్ చేయరా. అరే నేను శాలరీ రాగానే ఇచ్చేస్తాను రా. ఒక్క 40,000 రా, ఇచ్చేస్తాను. ఎక్కడ పోతాను? అరే ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఈ సంబంధం కూడా పోయిందనేగా. ఏ హ్యాపీగా ఉండొద్దా? అయినా నీకు నాతో రెస్పెక్ట్ ఉంటే ఆడెవరితో ఎందుకు సెట్ అవుద్ది చెప్పు? చాలే. అబ్బాయిని మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడడానికి వచ్చేయమని చెప్పు. నా కూతురికి ఏం కావాలో, ఎలాంటి సంబంధం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు.